ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి మన సాంఘిక శాస్త్ర అభ్యర్థులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, మనం గత క్లాసెస్లో మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ 50లో భాగంగా 42 గ్రాండ్ టెస్ట్లో ఉన్నటువంటి బిట్స్ని అనాలిసిస్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి అంతకుముందు క్లాస్లో దాదాపుగా 20 బిట్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఈ క్లాస్లో రిమైనింగ్ బిట్స్ గురించిన విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్, క్లాస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ కింది పద్ధతిలో విద్యార్థి ఉపాధ్యాయుడు వికాసం పొందుతారు. ఈ కింది ఏ పద్ధతిలో విద్యార్థి ఉపాధ్యాయుడు వికాసం పొందుతారు అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ప్రకటన పద్ధతి, చారిత్రక పద్ధతి, పర్యవేక్షణ పద్ధతి అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇక్కడ విద్యార్థి ఉపాధ్యాయుడు వికాసం చెందటం, ఇద్దరు వికాసం చెందాలి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి, చారిత్రక పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి, పర్యవేక్షణ పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి. ఈ మూడు కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు. ప్రకల్పన పద్ధతి లేక ప్రాజెక్ట్ పద్ధతి అనేది మాత్రమే విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు అనమాట. మరి ఈ యొక్క బోధనా పద్ధతుల్లో, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతుల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పద్ధతి ఏంటంటే ప్రకల్పన పద్ధతి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాన్ని ప్రాజెక్ట్ పద్ధతి, పరియోజన పద్ధతి, ఎత్తుగళ్ల పద్ధతి, ఉద్యమ పద్ధతి, యత్నాల పద్ధతి అని చెప్పేసి అనేక పేర్లు దీనికి ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇద్దరు వికాసం చెందేది ప్రయత్నం. మరి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే ఏంటి? దీన్ని లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ మెథడ్ అంటాం. ఈ లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ మెథడ్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే ఏదైనా ఒక ప్రయోగాన్ని విద్యార్థులకి అర్థవంతంగా ప్రదర్శింప చేయడానికి, దాని గురించి ఉపాధ్యాయుడు మాట్లాడుతూ చెప్పడానికి ఉపయోగించేటువంటిదే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్, భూ అంతర్భాగ నిర్మాణం గురించి, భూ భ్రమణం, భూ పరిభ్రమణం గురించి, అగ్నిపర్వత ఉద్భేదనం గురించి ఇలాంటి ప్రయోగాలు అంటే ఇక్కడ ప్రయోగం చేస్తూ మాట్లాడితే దాన్ని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని చెప్పేసి అంటారు. కేవలం మాటల ద్వారా చెప్తే దాన్ని ఉపన్యాస పద్ధతి అని చెప్పేసి అంటాం. హిస్టారికల్ ఈవెంట్స్ని ఒక సక్రమైన విధానంలో విద్యార్థికి అవగాహన కలిగించడానికి చేసే పద్ధతిని హిస్టారికల్ మెథడ్ అని చెప్పేసి అంటాం. అలాగే పర్యవేక్షణ పద్ధతి అంటే విద్యార్థులను చదివించేటప్పుడు వారికి వచ్చిన సందేహాన్ని ఉపాధ్యాయుడు పర్యవేక్షణ చేస్తూ వారికి వచ్చిన సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసేటువంటి పద్ధతిని మన పర్యవేక్షణ పద్ధతి అని చెప్పేసి అంటాం అనమాట. ఈ మూడు కూడా మనకి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు కాదు, ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు. కేవలం ప్రాజెక్ట్ పద్ధతి మాత్రమే మనకి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి. దీంట్లోనే విద్యార్థి ఉపాధ్యాయుడు వికాసం చెందడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాలక్రమంలో మారిన సమాచార సౌకర్యాలు అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి అనువైనటువంటి బోధనా పద్ధతి ఏది అన్నాడు. కాలక్రమంలో మారిన సమాచార సౌకర్యాలు. మరి కాలక్రమంలో సమాచార సౌకర్యాలు ఏ విధంగా మారిన అనే విషయాన్ని విద్యార్థికి అర్థవంతంగా చెప్పాలంటే పరియోజన పద్ధత, సమస్య పద్ధత, ఉపన్యాస పద్ధత, సాంఘిక ఉద్గార పద్ధత. సాంఘిక ఉద్గార పద్ధతిని మనం చర్చా పద్ధతిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది లెక్చర్ మెథడ్ అని చెప్పేసి అంటాం ఇంగ్లీష్లో. సమస్య పద్ధతి, ప్రాబ్లం మెథడ్ అంటాం. పరియోజన పద్ధతి, దీన్నే మనం ప్రాజెక్ట్ మెథడ్ అని కూడా చెప్తాం. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. ప్రాజెక్ట్ పద్ధతిలో ఒక అంశాన్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి ఒక నివేదికను తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తారండి, ఒక నివేదిక, ఒక రిపోర్ట్ని ఇక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సంబంధిత విషయాల్ని విద్యార్థులకి ఒక గ్రూప్గా కానీ ఇండివిజువల్గా కానీ ఇచ్చేసి విద్యార్థులు దానికి సంబంధించినటువంటి ఒక నివేదికని, రిపోర్ట్ తయారు చేసినట్టయితే అది విద్యార్థులకు ఇంకా బాగా ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఈ బోధనా పద్ధతుల గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ బోధనా పద్ధతిని యూజ్ చేస్తే పిల్లవాడు ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉందనే దానికి సంబంధించినటువంటి అవగాహన ప్రతి ఉపాధ్యాయుడికి ఉండాలి. దానికి సంబంధించి మనకు ఉండాల్సినటువంటి జ్ఞానం ఏంటంటే మనం ఉన్నటువంటి బోధనా పద్ధతి ఏదైతే ఈ విధంగా ఆప్షన్స్ అనేవి ఇచ్చినప్పుడు ప్రతి బోధనా పద్ధతికి సంబంధించినటువంటి ఒక అవగాహన ప్రతి ఉపాధ్యాయుడికి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం దాని యొక్క స్వరూప స్వభావాన్ని బట్టి ఏది బెస్ట్గా ఉంటుంది అనే దాన్ని మనం అసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకే బైనింగ్ అనేటువంటి విద్యావేత్తలు చెప్తారు, ఓకే, సమర్థవంతమైన ఉపాధ్యాయుడు అన్ని రకాల బోధనా పద్ధతులను తెలుసుకొని తన దృష్టిలో ఉన్నటువంటి లక్ష్యాలను సాధించడానికి సరైన పద్ధతిని ఎంచుకుంటాడు అని చెప్పేసి బైనింగ్ అనేటువంటి ఉపాధ్యాయులు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఒక మంచి ఉపాధ్యాయుడు సక్సెస్ఫుల్గా టీచ్ చేయాలంటే అతనికి ఉండాల్సిన పరిజ్ఞానం ఏంటంటే అన్ని బోధనా పద్ధతుల గురించినటువంటి అవగాహన తప్పనిసరిగా ఉపాధ్యాయుడికి ఉండాలి. అప్పుడు మాత్రమే తను ఏ పాఠ్యాంశాన్ని తీసుకున్నాడో, ఏ లక్ష్యాలను సాధించాలనుకున్నాడో ఆ లక్ష్యాలకు అనుగుణంగా
అనుగుణంగా ఒక బోధనా పద్ధతిని ఎంపిక చేసుకొని దాన్ని బోధించి దాని క్లాస్ రూమ్లో ఇంప్లిమెంటేషన్ చేసి తప్పనిసరిగా అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ దీనికి సరైనటువంటిది ఏంటంటే పరియోజన పద్ధతి. మరి సమస్య పద్ధతి ఏంటి? సమస్య పద్ధతి అంటే సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దానికి సంబంధించింది సమస్య పరిష్కార పద్ధతిని ఏమంటామంటే సమస్య పరిష్కార పద్ధతి అని కూడా అంటాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అనమాట. అంటే విద్యార్థులు సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే దానికి సంబంధించి క్లాస్ రూమ్లో జరిగేటువంటి పద్ధతి, క్లాస్ రూమ్కి సంబంధించిన పద్ధతి. ఇదేమో ఇన్సైడ్ క్లాస్ రూమ్, ఇదేమో అవుట్ సైడ్ క్లాస్ రూమ్ సంబంధించింది. రెండింటిలో సమస్య ఉంటుంది, కానీ ఇదేమో ఇన్సైడ్లో జరుగుతుంది, అవుట్ సైడ్లో జరుగుతుంది. ఇక్కడేమో విద్యార్థికి సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దానికి సంబంధించిన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ సమస్య పరిష్కార పద్ధతి అనేది బోధనా పద్ధతి కాదు ఫ్రెండ్స్. సమస్య పరిష్కార పద్ధతి అనేది ఒక సమస్యను మనం ఏ విధంగా పరిష్కరించాలనే దానికి సంబంధించి క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు విద్యార్థికి ఇచ్చేటువంటి శిక్షణే సమస్య పరిష్కార పద్ధతి. ఇది మనకి ప్రాగ్మాటిజం నుంచి రావడం అనేది జరిగిందనమాట. దీనికి ఆద్యుడు జాన్ డుంగి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఉపన్యాస పద్ధతి, దీన్ని లెక్చర్ మెథడ్ అంటాం. ఇది ప్రాచీన పద్ధతి, అలాగే సాంప్రదాయక పద్ధతి, చెప్పే పద్ధతి, చాక్ అండ్ టాక్ మెథడ్, భాషణ పద్ధతి, మాట్లాడే పద్ధతి అనే ఈ రకాల పేర్లతో మనం పిలుస్తుంటాం. ఇది పూర్వకాలం నుంచి మనకు అందుబాటులో వస్తుంది. మాటల ద్వారా ఉపాధ్యాయుడు ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని బోధించడానికి సంబంధించి దానికి సంబంధించిన సమాచారం సేకరించుకొని దానికి సిద్ధపడి తరగతి గదిలో విద్యార్థుల ముందు ఇచ్చేటువంటి లాంఛనాప్రాయమైన ప్రసంగమే ఉపన్యాసం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే సాంఘిక ఉద్గార పద్ధతిని చర్చా పద్ధతి అంటాం. మరి చర్చా పద్ధతిలో సింపోజియమ్స్ ద్వారా, సెమినార్స్ ద్వారా, అలాగే వర్క్షాప్ ద్వారా, కార్యశిబిరాల ద్వారా వివిధ రకాల అంశాలని ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ దీనికి సరైన ఆన్సర్ ఏంటంటే పరియోజన పద్ధతి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తర్వాత 23వ చూడండి, మూలాధార పద్ధతిని ఉపయోగించే విధానంలో లేనిదేంటి? మూలాధార పద్ధతిని ఉపయోగించే విధానంలో లేనిదేంటి? చాలామంది అభ్యర్థులు డౌట్ రావచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు సార్ ఈ మూలాధార పద్ధతి ఇవన్నీ కూడా మాకు లేవు కదా సార్ ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్లో అని చెప్పేసి. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో మరి అంతకుముందు ఉన్న గవర్నమెంట్లో సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అనే బుక్స్ 2 వచ్చినాయి అనమాట. సెమ్ 1 అండ్ సెమ్ 2 అనేవి ఉన్నాయి. ఈ సెమ్ 1, సెమ్ 2లో మరి ఈ బోధనా పద్ధతులు కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మనము ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు తప్పనిసరిగా ఫోకస్ చేసిన అంశాలు ఏంటంటే 2018 పుస్తకాన్ని ఫోకస్ చేయాలి, 2023 పుస్తకాన్ని కూడా ఫోకస్ చేయాలి. ఈ 2 పుస్తకాలు ఫోకస్ చేసుకుంటూ చదువుకోవాలి ఫ్రెండ్స్. అందుకే నేనేం చేస్తున్నానంటే వీటిలో కూడా అంశాలని మిస్ కాకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే తెలంగాణ అభ్యర్థులు ఏం చేయాలి? 2014 పుస్తకం, 2018 ఈ 2 పుస్తకాలు బేస్ చేసుకొని చదువుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఈ 2 పుస్తకాలు బేస్ చేసుకొని చదువుకోవాలన్నమాట. రైట్. అందుకని చెప్పేసి నేను ఆ మొత్తాన్ని కవర్ చేస్తూ మీకు బిట్స్ ప్రిపేర్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మనకి ఎందుకంటే వాడు మన ఒక బిట్స్ మనం ఒకసారి చూసినట్లయితే మన ఏపీలో జరిగినటువంటి టెట్ బిట్స్ కానీ, అలాగే తెలంగాణలో జరిగినటువంటి టెట్ బిట్స్ కానీ, డిఎస్ బిట్స్ కానీ ఒకసారి మన పరిగణలో తీసుకుంటే వాడు అవుట్ ఆఫ్ సిలబస్లో కూడా మన బిట్స్ ఇస్తున్నాడు. కాబట్టి మనము ఒక ఎక్స్టెన్సివ్గా మనం నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం మంచి బిట్స్ పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ మూలాధార పద్ధతి ఉపయోగించే విధానాల్లో లేదు. అంటే ఈ మూలాధార పద్ధతి అంటే ఏంటి? అక్కడ అసలు మూలాధార పద్ధతి అంటే ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని మనం బోధించినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించుకొని విద్యార్థులకు విషయాన్ని బోధిస్తే దాన్ని మూలాధార పద్ధతి అని చెప్పేసి అంటాం. దీన్ని సోర్స్ మెథడ్ లేక వనరుల పద్ధతి అని చెప్పేసి అంటాం. ఓకే, సో దీన్ని అమెరికాలో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇది మూలాధార పద్ధతిని వినియోగించేటువంటి విధానాలు మనకి 7 రకాలుగా ఉన్నాయన్నమాట టెక్స్ట్ బుక్లో. దాంట్లో లేనిది ఏంటని చెప్పేసి అడుగుతున్నాను. సమస్య పరిష్కార విధానమా, నియోజిత పఠనమా, స్వయం ప్రేరిత అధ్యయనమా, సమర్థిత విషయాలు. ఈ సమర్థిత విషయాలు అనేది మనకి జట్టు బోధనలో ఉంటుంది తమ్ముడు, జట్టు బోధనలో ఉంటుంది ఫ్రెండ్స్, జట్టు బోధన. సో కాబట్టి దీంట్లో ఆన్సర్ లేదేంటి? సమవర్తిత విషయాలు. మరి సమస్య పరిష్కారం అంటే ఇక్కడ ఏం లేదు. మూలాధార పద్ధతి సంబంధించి ఒక అంశాన్ని తీసుకొని అది ఎంతమేరకు వాస్తవమో మనం నిర్ధారణ చేసుకోవడం. ఓకే, సర్వే చేసి సమాచారం సేకరించుకొని నిర్ధారణ చేసుకోవడం. నియోజిత పఠనం అంటే ఒక మూలాధారాల్లో ఒక పార్ట్, ఏదైనా ఒక పాత పుస్తకం దొరికింది అనుకోండి, దాన్ని ఒక అసైన్మెంట్గా తీసుకొని దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుంటే నియోజిత పఠనం అంటాం. స్వయం ప్రేరిత అధ్యయనం అంటే మనకు మనమే మోటివేట్ అయ్యి మన మూలాధారాలను సేకరించుకొని వాటి గురించి తెలుసుకునేటువంటి విధానాన్ని స్వయం ప్రేరిత అధ్యయనం అని చెప్పేసి అంటాం. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సంబంధం లేనిది ఏంటంటే సమవర్తిత విషయాలు. నెక్స్ట్ 24 చూడండి. ఈ కింది వాటిలో ప్రాజెక్ట్ పద్ధతిలో సోపానాలు గమనించి వాటిని వరుసకంలో అమర్చమన్నాడు. మన ప్రాజెక్ట్ పద్ధతిలో మనకి 6 రకాల సోపానాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? సన్నివేశాన్ని ఏర్పాటు చేయడం. సన్నివేశాన్ని ఏర్పాటు చేయడం. సన్నివేశాన్ని ఏర్పాటు చేయడం. రెండోది ఏంటి? ఎంపిక చేసుకోవడం. మూడోది ఏంటి? ప్రణాళిక రచన. ప్రణాళిక రచన చేయడం. నాలుగోది ఏంటి? ప్రణాళికని అమలు చేయడం. ఐదోది ఏంటి?
ఉపయుక్తత మూల్యాంకనం. ఆరోది ఏంటి? నివేదిక తయారు చేసి ప్రదర్శన చేయడం అనేటువంటి 6 రకాల సోపానాలు మనకి ప్రాజెక్ట్ పత్రం ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటి? ఇది ఫస్ట్ వన్, సన్నివేశాన్ని ఏర్పాటు చేయడం, అలాగే ఎంపిక చేయడం సెకండ్, అలాగే ప్రణాళిక రచన థర్డ్, ప్రణాళిక నిర్వర్తించడం ఫోర్త్, ఉపయుక్తత మూల్యాంకనం ఫిఫ్త్, నమోదు చేయడం అనేది సిక్స్త్ అనమాట. ఇవి మనకి దానికి సంబంధించినటువంటి అంశాలు. ఫస్ట్ 6, 3, 2. సో ఆన్సర్ 6, 3, 2, 4, 5 అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రాజెక్ట్ పద్ధతి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ చేయడం అనేది ఉందన్నమాట. ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి సంబంధించి దాన్ని ఎలా చేయాలి, అలా ప్రాజెక్ట్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ సంబంధించిన నిర్వచనం ఏంటి, ప్రాజెక్ట్ సంబంధించినటువంటి సూత్రాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 25వ బిట్ చూద్దాం. ఒక తరగతిలో నాటకం కానీ వాగ్వాదం కానీ జరిగేటప్పుడు విద్యార్థులు చాలా మంది శ్రోతలుగా ప్రదర్శన ఆనందిస్తారు. ఇక్కడ ఆనందించడం అనేది కీవర్డ్ ఫ్రెండ్స్. ఆనందిస్తారు అది ఏ రకమైన ప్రాజెక్ట్? ఇక్కడ ప్రాజెక్ట్ అని అడిగాడు, ఆనందిస్తారు అన్నాడు. ప్రాజెక్టు 4 రకాలు ఉన్నాయన్నమాట. ఉత్పత్తిదారుని రకం ప్రాజెక్టు, వినియోగదారుని రకం ప్రాజెక్టు, సమస్య రకం ప్రాజెక్టు, తర్ఫీదు రకం ప్రాజెక్టు 4 రకాలు ఉన్నాయి. ఉత్పత్తిదారుని రకం ప్రాజెక్టులో విద్యార్థులు వస్తువును ఉత్పత్తి చేస్తే ఉత్పత్తిదారుని రకం అంటారు. వినియోగదారుని రకం అంటే విద్యార్థి వినియోగదారుడిగా ఉండి ఒక ప్రేక్షకుడిగా ఉండి సంబంధ విషయాన్ని చూసి ఆనందిస్తే దాన్ని వినియోగదారుని ప్రాజెక్టు లేక ఆనందదాయక ప్రాజెక్ట్ అని కూడా మనం చెప్తాం ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే వినియోగదారుని రకం ప్రాజెక్టు. ఉత్పత్తిదారుని రకం అంటే ఉత్పత్తి చేయడం. తర్ఫీదు రకం అంటే చేసిన పని మరలా చేస్తూ అందులో నైపుణ్యం తీసుకొస్తే దాన్ని తర్ఫీదు రకం అంటాం. మంచిగా పాటలు పాడడంలో తర్ఫీదు, బొమ్మల గీయడంలో తర్ఫీదు, ఇవన్నీ కూడా తర్ఫీదు రకానికి సంబంధించినవి. సమస్య రకం అంటే ఏదైనా సమస్య తీసుకోవడం, దానికి సంబంధించిన సమాచారం సేకరించి దానికి సంబంధించిన నివేదిక తయారు చేసి దానికి సమస్య రకం ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటే ఈ విధంగా కిల్పాట్రిక్ అనేటువంటి విద్యావేత్త ప్రాజెక్ట్ని 4 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వినియోగదారుని రకం ప్రాజెక్టు. సమస్య పరిష్కార పద్ధతిలో ఇది కూడా మన బోధనా పద్ధతుల నుంచి అడిగాడు. చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ మన బుక్స్లో అన్నింటిలో కూడా ఉందన్నమాట. మానసిక శారీరక ప్రక్రియ సమానంగా ఉంటాయి అన్నాడు. శారీరక ఎక్కువ, మానసిక ప్రక్రియ తక్కువ ఉంటుంది అన్నాడు. మానసిక ప్రక్రియ ఎక్కువ, శారీరక ప్రక్రియ తక్కువ ఉంటుంది అన్నాడు. మానసిక ప్రక్రియ ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కాన్సెప్ట్. చూడండి, సమస్య పరిష్కార పద్ధతి అనేది ముఖ్యంగా మన మెంటల్ కండిషన్ సంబంధించినటువంటిది. సమస్య పరిష్కారాలు ఆలోచించే విధానం సంబంధించింది. కాబట్టి మనకి సమస్య పరిష్కారం అనేది ఒక మానసిక ప్రక్రియకు సంబంధించింది. దీంట్లో మానసిక ప్రక్రియలు ఎక్కువగా ఉండి శారీరక ప్రక్రియలు తక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మెంటల్గా ఆలోచించడం అనేది ఎక్కువ, అలాగే దానికి సంబంధించిన సమాచారం సేకరించుకోవడానికి తక్కువ. అంటే 75% మెంటల్ యాక్టివిటీస్ ఉంటే 25% ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. అదే మనం వేరే ప్రాజెక్ట్ పద్ధతి తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 50% ఉంటాయి. అంటే 2 సమానంగా ఉంటాయి. శారీరక మానసిక ప్రక్రియలు 2 ప్రాజెక్ట్ పద్ధతిలో సమానంగా ఉండడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించింది. శారీరక ఎక్కువ, మానసిక ప్రక్రియ తక్కువ, ఇది కూడా తప్పే. మానసిక ప్రక్రియ ఎక్కువ ఉంటుంది, ఇది కూడా తప్పే. శారీరక ఉంటుంది, మానసిక ఉంటుంది. కాబట్టి దీంట్లో మానసిక ప్రక్రియలు ఎక్కువగా ఉండి శారీరక ప్రక్రియలు తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. 27 తీసుకుందాం. ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతిలో వాస్తవ అంశాలు గుర్తించడం. ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య రెండింటికి 2 కూడా మనం తీసుకుంటే రెండింటిలో సమస్య ఉంటుంది. 2 కూడా వ్యవహారిక సత్వాదం నుంచి వచ్చినాయి. మరి ఏంటి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఒకసారి గమనించి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. ఈ సమస్య పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి దగ్గర తీసుకొచ్చేలకి 2 వ్యవహారిక సత్వాదం నుంచి వచ్చినాయి. కానీ ఏంటి డిఫరెన్స్? ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూద్దాం. 2 వ్యవహారిక సత్తావాదం నుంచే ఉద్భవించాయి, ఇది కరెక్టే. 2 అక్కడి నుంచి వచ్చినాయి. రెండింటికి ఆద్యుడు జాన్ డూయి అనేది కాదనమాట. రెండింటికి ఆద్యుడు జాన్ డూయి కాదు. ఓకే, అసలు ఈ ప్రాజెక్ట్ పద్ధతి అనేటువంటి దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది మిస్గెల్ అనేటువంటి వాటితో స్టార్ట్ చేసింది. దీన్ని ఓకే కిల్పాట్రిక్ దీన్ని ఫామ్లో తీసుకొచ్చాడు. దీన్ని బాగా అభివృద్ధి చేసింది స్టీవెన్సన్ అనమాట. స్టీవెన్సన్ దీన్ని బాగా అభివృద్ధి చేశాడు. ఈయన అమెరికా, రష్యాకి సంబంధించి. సో రెండింటికి ఆద్యుడు కాదు. ఈయన జాన్ డూయి అనేటువంటి ఆయన కేవలం సమస్య పద్ధతికి మాత్రమే ఆద్యుడు అనమాట. ప్రాజెక్టు తరగతి బయట, సమస్య పరిష్కార తరగతి లోపల. ఇక్కడ తీసుకుంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వ్యవహారిక సత్తావాదుల యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది క్లాస్ రూమ్ అనేది తీసుకుంటే క్లాస్ రూమ్లో విద్యార్థులు, ఇది సొసైటీ అని తీసుకున్నాం. వ్యవహారిక సత్తావాదం ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది? సమాజానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం. సమాజ సంక్షేమే వ్యవహార సత్తావాదం యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం.
సమాజం అనేది బాగుండాలంటే మరి సమాజంలో సమస్యలు అనేవి ఉండకూడదు అనమాట. సమాజంలో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రతి ఒక్క వ్యక్తి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ విద్యార్థులకి సమస్య అనేది ఇక్కడ ప్రధానమైనదిగా సమస్య. ఇక్కడ సమాజం అభివృద్ధి కాకపోవడానికి కారణం ఏంటి? సమాజంలో ఉన్న సమస్యలు. వ్యక్తి అభివృద్ధి కాకపోవడానికి కారణం ఏంటి? వ్యక్తికి ఉన్నటువంటి సమస్యలు. ఫస్ట్ వ్యక్తి అభివృద్ధి అవ్వాలి, వ్యక్తి ద్వారా సమాజం అభివృద్ధి కావాలి. అందుకు బేసిక్గా ఉన్నది అంశం ఏంటి? సమస్య. అంటే ఈ సమస్య అనేది వ్యక్తికి తను సాల్వ్ చేసుకోగలిగితే తను అభివృద్ధి కాగలడు, సమాజంలో ఉన్న సమస్యలు సాల్వ్ చేస్తే సమాజం అభివృద్ధి కాగలదు. అందుకని చెప్పేసి సమాజంలో ఉన్న వ్యక్తులకి ముందు సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలనే దానికి సంబంధించి ఒక ట్రైనింగ్ అనేది క్లాస్ రూమ్లో ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఇది ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించినటువంటి వ్యవహారిక సత్తవాదులు చెప్పారనమాట. అందుకని అనేక చిన్న చిన్న సమస్యల్ని ఇక్కడ ఉపాధ్యాయుని పర్యవేక్షణలో సాల్వ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. తద్వారా విద్యార్థికి ఏమవుతుంది? సమస్య పరిష్కార నైపుణ్యాలు అనేవి విద్యార్థులు డెవలప్ కావడానికి అవకాశం ఉంది. ఈ విధంగా సమస్య పరిష్కార నైపుణ్యాలు విద్యార్థులు డెవలప్ అయిన తర్వాత విద్యార్థి సమాజంలోకి వెళ్ళి సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద ఫోకస్ చేసి వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించుకొని ఓకే తద్వారా ఆ సమాజ అభివృద్ధికి తను తోడ్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకి ప్రాజెక్ట్ పద్ధతి అనేది పూర్తిగా సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుంది, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది. రెండింటిలో సమస్య ఉన్నప్పుడు కూడా ఇదేమో ఇన్సైడ్ ది క్లాస్ రూమ్, అదేమో అవుట్ సైడ్ ది క్లాస్ రూమ్. ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ సమస్య తీసుకొని సమాజంలో ఉన్న సమస్య తీసుకొని దానికి సంబంధించినటువంటి సమాచారంతో ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తే అది ప్రాజెక్ట్ పద్ధతి అనమాట. ఏదైనా ఒక అంశాన్ని ఓకే విద్యార్థి ఎలా సాల్వ్ చేయాలని దానికి సంబంధించి ఉపాధ్యాయుడు శిక్షణ ఇస్తే దాన్ని సమస్య పరిష్కార పద్ధతి. ఇదేమో ఇన్సైడ్ క్లాస్ రూమ్, అదే అవుట్ సైడ్ క్లాస్ రూమ్ అనమాట. సో ప్రాజెక్ట్ తరగతి బయటిది కరెక్టే అనమాట. రెండింటిలో ప్రధాన అంశం సమస్య ఉంటుంది, ఇది కూడా కరెక్టే. సో 1, 3, 4 ఎక్కడ ఉంది? ఫస్ట్లో ఉందన్నమాట. 1, 3, 4 అనేది మనకి ఫస్ట్లోనే ఉంది ఫ్రెండ్స్. 1, 3, 4 ఆన్సర్ 1, 3, 4. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కో పద్ధతి కూడా డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగినప్పుడు మాత్రమే మనం ఈజీగా బిట్స్ పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏం చూడండి, విద్యార్థులు ఎక్కువ ఎత్తున ప్రదేశాలు చల్లగా ఉంటాయని తెలుసుకుని ఈ విషయాన్ని ప్రత్యేకమైన ఉదాహరణ ద్వారా తీసుకొని నిరూపిస్తారు. ఓకే ఇక్కడ ప్రత్యేకమైన ఉదాహరణ ద్వారా తీసుకొని ఇక్కడ నిరూపిస్తారు అనేది కీవర్డ్ అనమాట. నిరూపిస్తారు అనేది నిగమన పద్ధతికి సంబంధించింది. నిరూపిస్తారు అనేది నిగమన పద్ధతికి సంబంధించింది. నిరూపించడం అనేది చూడండి, అగమనాత్మక దృక్పథం, నిగమనాత్మక దృక్పథం, విశ్లేషణ దృక్పథం, సంశ్లేషణ దృక్పథం. ఇక్కడ సమస్య పరిష్కారంలో ప్రధానంగా 4 రకాల దృక్పథాలు ఉంటాయి. అగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణ, సంశ్లేషణ దృక్పథాలు. ఇది ఉదాహరణలతో నుంచి సాధారణీకరణ చేస్తేనేమో ఓకే అది అగమనాత్మక దృక్పథం. ఇది సాధారణీకరణ తీసుకొని ఉదాహరణతో నిరూపిస్తేనేమో అది నిగమనాత్మక దృక్పథం. ఒక అంశాన్ని అనేక భాగాలుగా విడగొట్టి ప్రతి భాగాన్ని అధ్యయనం చేస్తే దాన్ని విశ్లేషణ దృక్పథం. అధ్యయనం చేసిన విషయాలు మొత్తం కూడా కలిపి వాస్తవాన్ని చెప్తే దాన్ని సంశ్లేషణ దృక్పథం అని చెప్పేసి అంటాం. దీని సమస్య పరిష్కార పద్ధతిలో చాలా నీట్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం నిరూపణకు సంబంధించి నిగమనాత్మకం కాబట్టి ఇది నిగమనాత్మక దృక్పథంగా మనం చెప్పుకోవచ్చు. సమస్య పరిష్కారంలో సమాచారాన్ని సేకరించడం అనేది ఎన్నో సోపానాలు ఉన్నాడు. సమస్య పరిష్కారంలో 9 సోపానాలు ఉన్నాయి. ఫస్ట్ సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వచించడం, ఓకే సమస్యను విశ్లేషించడం, సమాచారం సేకరించడం, ఓకే సమాచారాన్ని వ్యవస్థీకరించడం, తాత్కాలిక పరిష్కారాలు, ప్రాకల్పనవాద నిర్మాణం, మిథ్యావాదాల ఎంపిక అధ్యయనం, నిర్ధారణ అంశాన్ని తీసుకొని సాధారణీకరణ చేయడం, సాధారణీకరణ నూతన పరిస్థితులకు అన్వయం చేయడం. 9 రకాల అంశాలు ఉంటాయి. దీంట్లో సమాచారం సేకరించడం అనేది మనకి ఎన్నోదంటే 4వ అంశంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. 2వ అంశం ఏంటి? సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వచించడం అనేది 2వది. మరి 6వ అంశం ఏంటి? తాత్కాలిక పరిష్కార మార్గాల్ని ఏర్పాటు చేయడం. 3వ అంశం ఏంటి? సమస్యను విశ్లేషణ చేయడం అనేది 3వ అంశం. 4వ అంశం ఏంటి? సమాచారం సేకరించడం అనేది 4వ అంశంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ సమస్య పరిష్కార పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి నుంచి ఎగ్జామినేషన్లో ప్రతిసారి కూడా ఒక బిట్ అడుగుతున్నాడు. వీటి మీద బాగా ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. ఈ వీటిలో అగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణ, సంశ్లేషణ దృక్పథాల గురించి ఈ ప్రాజెక్ట్ పద్ధతి, ఈ సమస్య పరిష్కార పద్ధతి సోపానాలు ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం అనేది ఉంది. చివరి బిట్గా చూద్దాం. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో 2వ సోపానం ఏంటి? ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో 4 సోపానాలు ఉంటాయి అన్నమాట. ఓకే ఫస్ట్ ఏంటి? మనకి ప్రధానంగా తీసుకుంటే ప్రణాళిక రచన, 2వది ఉన్ముఖీకరణ, 3వది విషయ ప్రదర్శన, 4వది మూల్యాంకనం. సో కాబట్టి 2వ సోపానంగా మనం ఏం చెప్పుకోవచ్చు? ఉన్ముఖీకరణగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మరి ఈ 42వ గ్రాండ్ టెస్ట్ సంబంధించినటువంటి మరి ఈ యొక్క బిట్స్. ఇంకో 10 బిట్స్ మనం ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.